టీసీఎస్కి 99 పైసలకే ఎకరాకి ఇస్తున్నారు కదా. అయితే అది ఎందుకు అంటే తమ వాళ్ళకి దోచిపెట్టడానికి అంటూ సాక్షి సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని వివిధ లెక్కలతో బయటికి తీసిపెట్టింది. అందులో ప్రధానమైనటువంటిది నిన్న కాక మొన్న పుట్టినటువంటి సంస్థలకి కూడా ఇదే రేట్లో ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు, తద్వారా తమ వాళ్ళకి భూములు కట్టబెట్టడానికి అన్నది. కావాల్సిన వాళ్ళకి కారు చౌకగా భూములు కేటాయించాలంటే ఏం చేయాలి? ముందుగా పేరునికి గన్న కంపెనీకి అలా కొంత భూమి కేటాయించి అదే మా పాలసీ అంటూ మన వాళ్ళకి కట్టబెట్టేది. ఇప్పుడు కూటమి సర్కార్ అమలు చేస్తుంది ఇదే. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఐటీ కంపెనీలకు చౌకగా భూములు కేటాయించే అంశాన్ని పరిశీలించండి అని మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబుకు చెప్పడం, వెంటనే ఆయన ఆ విధంగా ఐటీ పాలసీని రూపొందించడంటూ అధికారులను ఆదేశించడం, అసలు ఐటీ పాలసీ రాకుండానే ఐటీ కంపెనీలకు ఎకరా 50 కోట్ల విలువ చేసే భూమిని 99 పైసలకి కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదించడం వెంటనే జరిగిపోయాయి. వాస్తవానికి భారీ లాభాలతో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ చౌకగా భూములు కేటాయించండి అని అడగనే లేదు. అయినా విశాఖ ఐటీ హిల్ నెంబర్ 3లో 21.16 ఎకరాలను ఎకరా 99 పైసలకి టీసీఎస్ కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మంచి పేరున్న టీసీఎస్కి చౌకగా భూములు కేటాయించిన ఎవరు ఏమీ అన్నారన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే ఇక్కడే ఉంది అసలు సిసలైన గిమ్మిక్. ఇదిగో ఇది మా ఐటీ పాలసీ అంటూ ఘనంగా ప్రచారం చేసుకుంటూ స్వామి కార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టిస్తుంది. అలా టీసీఎస్కు భూమి కేటాయించగానే ఇలా డేటా సెంటర్ పేరుతో వర్సా క్లస్టర్స్ అనే సంస్థకు ఏకంగా 60 ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ కంపెనీ ఏర్పడింది కేవలం 2 నెలల క్రితమే. అయినప్పటికీ అత్యంత విలువైన ఐటీ హిల్ నెంబర్ 3లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడులో 56.36 ఎకరాలు కేటాయించడానికి రాష్ట్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సా క్లస్టర్కి భూమిని ఎంత రేటుకి కేటాయిస్తుంది మంత్రిమండలిలో స్పష్టంగా చెప్పకుండా పాలసీ నియమ నిబంధనల ప్రకారం భూ కేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. పాలసీ ప్రకారం 2 నెలల క్రితం ఏర్పాటైన వర్సా క్లస్టర్కి కారు చౌకగా భూములు కేటాయించడానికి ప్రభుత్వం విధానం ఎంచుకుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మధురవాడ కాపులుప్పాడులో ఎకరా 50 కోట్లకు పైనే పలుకుతుంది. ఇంతటి ఖరీదైన భూములు తమ వారి చేత కంపెనీలు పెట్టించి భూములు కొట్టేసే విధంగా కూటమి సర్కారు ప్రణాళికలు వేస్తుందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు టీసీఎస్కి ఇచ్చిన ప్రకారం ఎకరా 99 పైసలకి ఇస్తే సుమారు 3,000 కోట్ల విలువైన భూములు కేవలం 59 రూపాయలకి ఇచ్చే విధంగా ప్రభుత్వ ముఖ్య నేతలు ఎత్తుగడ వేశారంటున్నారు. ఫిబ్రవరి 12న హైదరాబాద్ కేంద్రంగా వర్సా క్లస్టర్స్ కంపెనీ ఏర్పడింది. అప్పటి వరకు శంషాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో మేనేజర్గా పనిచేస్తున్న పెందుర్తి విజయ్ కుమార్, అమెరికాలో మన రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ అబ్బూరి కలిసి 9.1 లక్షల మూలధనంతో కంపెనీని ఏర్పాటు చేశారు. కేవలం 2 నెలల క్రితం, అది కూడా డేటా సెంటర్, ఐటీ కార్యాలయ నిర్వహణలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు ఏర్పాటు చేసిన సంస్థకి ఇంత ఖరీదైన భూములు కేటాయిస్తున్న మీద పలు అనుమానాలు రేకెత్తున్నాయి. ఎటువంటి రైతులు లేకుండా టీసీఎస్ మిలియన్ టవర్లో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే అడక్కపోయినా 99 పైసలకే భూములు కేటాయిస్తుంది దీన్ని పాలసీగా చూపిస్తూ విలువైన భూములు రాజమార్గంలో కొట్టేయడమేనని పదవి విరమణ చేసిన మాజీ ఐఏఎస్ ఒకరు వ్యాఖ్యానించారు. ముందుగా వచ్చి మాట్లాడు, ఆ తర్వాత వెళ్ళి కంపెనీ పెట్టు, వెంటనే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకో, ఆ తర్వాత 100 ఎకరాల భూమి తీసుకో. ఇప్పుడు ఇది మన రాష్ట్రంలో జరుగుతున్న తీరు. గత ఏడాది డిసెంబర్ ఆఖరి వారంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కొంతమంది వ్యక్తులు వచ్చి కలిసి వెళ్ళారు. వెంటనే జనవరి 3న కోటి మూలధనంతో కాన్పూర్ ఆర్ఓసీలో ఇండీ చిప్ పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ వెంటనే జనవరి 11న ఏకంగా 14,000 కోట్లతో కర్నూలు జిల్లా ఓరకల్లో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తరప్రదేశ్లో నోయిడా కేంద్రంగా ఏర్పాటైన ఇండీ చిప్ సెమీ కండక్టర్ కంపెనీలో పీయూష్ బిచోరియా, వెబ్చా, సందీప్ గార్గుల్ డైరెక్టర్లుగా, కీలక అధికారిగా రాజీవ్ వ్యవహరిస్తున్నారు. వీళ్ళకి ఇంతవరకు సెమీ కండక్టర్ తయారీ ఇవ్వగల ఎలాంటి అనుభవం లేదు, అంత ఆర్థిక శక్తి కూడా లేదు. అయినప్పటికీ ఇప్పుడు ఓరకల్ పారిశ్రామిక నోట్లో అత్యంత విలువైన 100 ఎకరాలను ఇండీ చిప్కు అత్యంత చౌకగా కేటాయించనున్నారు. అలాగే 2 నెలల క్రితం ఏర్పాటైన చింతా గ్రీన్ ఎనర్జీ తిరుపతి, సత్యసాయి జిల్లాలో సుమారుగా 10,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని 5వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ కంపెనీలో నవయుగ గ్రూప్కి చెందిన చింతా విశ్వేశ్వరరావు, అట్లూరి గౌరీనాథ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్లోని పెద్దలకు అత్యంత దగ్గరగా ఉండే నవయుగ గ్రూప్ని గ్రీన్ ఎనర్జీ పేరిట 1000 ఎకరాలు కట్టబెట్టబోతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న వ్యక్తికి అత్యంత సన్నిహితులుగా ఉన్న పేరున్న కిలారు సునీల్కి చెందిన డల్లాస్ టెక్నాలజీ సెంటర్లో 50 కోట్లతో పెట్టుబడి పెడుతుందంటూ తొలి ఎస్ఐపిబిలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి చెందిన డల్లాస్ టెక్నాలజీ సెంటర్కి టీసీఎస్ కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చివరికి టీసీఎస్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు చెందిన మిలియన్ టవర్స్కి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా అత్యంత విలువైన భూములు సొంత వారికి వేగంగా కేటాయిస్తూ పోతుండపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారన్న వార్తని హైలైట్ చేసింది.